ప్రతి నెల ప్రసంగాలు. ఏమన్నా సామాన్యులు వచ్చి మాట్లాడారండి దాంట్లో? ఎంతమంది పెద్దలు వచ్చి ద్వైతానికి, అద్వైతానికి, విశిష్ట అద్వైతానికి, అచల సాంప్రదాయానికి, సాయిబాబా సాంప్రదాయానికి, భగవద్గీతకి ఎంతమంది ప్రముఖులు, మహానుభావులు నెట్లో ఉన్నాయి చూడండి మీరు. మేము చేసినటువంటి రథయాత్ర వివరాలు మా యూట్యూబ్ ఛానల్లో, జయభారత్ మూవ్మెంట్ ఛానల్లో మీరు వెళ్ళి చూస్తే కనిపిస్తాయి. ఊరున ఏ విధంగా రథం వెళ్ళిందని. మేము ఏమాటన్నా మేము చెప్తున్న విషయాలకి సాక్ష్యాధారాలతో సహా మేము ముందు నుంచి మాట్లాడుతున్నాం. మేము సనాతన కహాళి పేరు మీద ఒక సెక్షన్తో సంబంధం లేకుండా మేము ప్రసంగాలు వాస్తవం కాదా? విద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా హిందూ మతం అనే పేరు మీద భాస్కర ఆడిటోరియంలో 2024లో భారీ ఎత్తున హిందూ సమ్మేళనం జరిపించినటువంటి విషయం వాస్తవం కదా? శ్రీ రంగరాజన్ గారి దగ్గర నుంచి ఎంతమంది ప్రముఖులు దానికి హాజరయ్యారు? అనేక సాధువులు, అచల గురువులు, పెద్దలు, ఎన్ని సంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. చూడండి, రికార్డు తీసి మీకు అర్థమవుతుంది. నా భూతో నా భవిష్యత్తు 2 తెలుగు రాష్ట్రాలు అటువంటి హిందూ సమ్మేళనం. అటువంటి హిందూ సమ్మేళనాన్ని మళ్ళీ మేము ఈ విజయదశమికి 2 రోజులు ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే చరిత్రని నిర్మించడమే కాదు, చరిత్రని కొనసాగిస్తాం, చరిత్రని నడిపిస్తాం, చరిత్రని మారుస్తాం. మేము ఇటువంటి పనులు చేస్తున్నటువంటి సంస్థ స్వామివారి మీద చిలుకూరు బాలాజీ టెంపుల్లో ధూర్తులు, ఇగో నీలాంటి ధూర్తులే నిన్న చేసినాడు. అటువంటి నీచులు స్వామివారి రంగరాజన్ గారి మీద, పూజ్యులు, ఎవరైనా శత్రువులు మిత్రులు సైతం నమస్కరించి తల వంచేటువంటి మహానుభావుడైన ఆయన పైన భౌతిక దాడికి పాల్పడినప్పుడు మా సంస్థలు అక్కడికి వెళ్ళి మాట్లాడటమే కాకుండా మరి ఎల్బీ నగర్లో వేదనాదం శాంతివాదం అనే పేరు మీద అద్భుతమైనటువంటి వేద సూక్తాలు అవన్నీ ఉన్నాయని కూడా మీకు తెలియదు. గొప్ప శాంతిని, గొప్ప నాసదేయ సూక్తం కానివ్వండి, మధు సూక్తం కానివ్వండి, సృష్టి సూక్తం, అన్ని సూక్తాలని కూడా చక్కగా దానిపైన ఒక చక్కటి లిస్టు వేసుకుని పండితుల్ని రప్పించి వేదనాదం శాంతివాదం అనే పేరు మీద అద్భుతమైన కార్యక్రమం మేము చేశాం. ఈ సమాజానికి ఇవాళ ధార్మికమైనటువంటి గొప్ప విలువలు అందాలి అనే పట్టుదలతో మేము పనిచేస్తాం. మీరు చేశారా? అవతల వాళ్ళని తిడుతూ కూర్చుంటే, దాడులు చేస్తూ కూర్చుంటే అది హిందూ మతాన్ని రక్షణ మీరు అనుకుంటున్నారు. హిందూ మతం యొక్క పరువు తీయడం మీరు చేసే పని. మీకు హిందూ విలువలు అర్థం కాలే. ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వస్తాను. మాకు హిందూ మతం పైన ఉన్నటువంటి అచంచలమైనటువంటి నిష్ఠ, నిబద్ధత, ప్రేమ, భక్తి, గౌరవం సమస్తం ఏదైతే కానీ అవి సమున్నతమైనవి, మీరు ఊహించలేనివి, మీరు వెనక్కి తిరిగి చూడలేనివి, మీరు తల ఎత్తి కూడా చూడలేనివి. అటువంటి హిందూ సంస్థకి, అటువంటి హిందూ విలువలకు కట్టుబడి పనిచేస్తున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. మీ తొకల దాడులకి భయపడేవాళ్ళం కాదు, ప్రాణాలు ఇవ్వడం కూడా సిద్ధపడి పనిచేసేటువంటి మనుషులం మేము. మా ధర్మం మాకు అదే నేర్పించింది. అదేవిధంగా మిత్రులారా, నిన్న జరిగినటువంటి బీఆర్కే న్యూస్లో, సోదరుడు మధు ఇక్కడే ఉన్నాడు, నిన్న బీఆర్కే న్యూస్లో జరిగినటువంటి దాని యొక్క నిజాల గురించి నేను చెప్పాలి. అది అందరి ముందు స్పష్టంగా యూ కెన్ జస్ట్ గో అండ్ బ్రౌజ్. మీరు మీ సెల్ ఫోన్లో తీస్తే కనిపించేటువంటి విషయాలు ఇవన్నీ. ఎక్కడెక్కడ కాశీనాయన క్షేత్రం అనేది కూలిపోయినప్పుడు ఎక్కడ దాక్కున్నారు మీరు? కాశీనాయన జ్యోతి క్షేత్రం అనే దాని మీద దాడి చేసి రాజకీయాలకి, మతాన్ని వాడుకునేటువంటి సిగ్గులేని మనుషులారా, ఇది దౌర్భాగ్యం. ఇది మాకు మొహమాటం లేదు, భయం లేదు. మేము ఓపెన్గా చెప్తాం. హిందూ మతాన్ని, ఇస్లాంని, క్రైస్తవాన్ని, దేనైనా కూడా రాజకీయాలకి వాడంత పాపి ఇంకొకటి లేడన్న ఉద్దేశం. కుర్చీలు ఎక్కడం గురించి మతాన్ని ఉపయోగించుకునేవాడంత పాపిష్టి మనిషి మరొకటి లేడు. నీకు ఏ అర్హత లేదు మాట్లాడడానికి. మహనీయుడైనటువంటి అవధూత ఆయన కాశీనాయన, ఆయన దివ్యమైన సమాధి మందిరం అయ్యా బాబు. కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు, వందల వేల ఆశ్రమాలు ఉన్నాయని చెప్తారు, ప్రతి చోట అన్నదానం చేస్తారు. సమున్నతమైన సాంప్రదాయం. జ్యోతి క్షేత్రంలో సైతం స్త్రీలు సైతం పూజారులుగా ఉన్నారు. మీకు నచ్చలేదు నాకు అనుమానం ఆ విషయం. సోదరుడు టీటన్ CEO సుందర్, సోదరా ఎక్కడ
జ్యోతి క్షేత్రం మీద కూల్చివేతలు చేస్తారా మీరు? మీకు అసలు అక్కడికి బుల్డోజర్ పంపించడానికి ఒళ్ళు తెలుస్తుందా మీకు అసలు? మీ ప్రభుత్వాలకి ఈ తల ఇట్లా ఇట్లా ఊపుతూ నేను అన్అపాలజెటిక్ సనాతన అంటే చెప్తే సరిపోతుందా? కళ్ళు మూసుకుని కళ్ళు రెపరెపలాడించుకుంటూ మీ మంత్రివర్గంలో బుల్డోజర్లు జ్యోతి క్షేత్రాన్ని కూలగొట్టాయి. అక్కడికి వెళ్ళొద్దు, ఇది మన ప్రభుత్వమే, మీరు మాట్లాడకండి అని ఆయనకి ఎన్ని ఫోన్లు వచ్చి అడగండి. ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నాడు అడగండి. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర హిందువులకు ఏ కష్టం వచ్చినా ఎవడు మాట్లాడు, మీ ప్రభుత్వం కాకపోతే నాన్న అల్లరి చేస్తారు. అదే కదా మీ పాలసీ. ఇవాళ కడప జిల్లాలో మరి జ్యోతి క్షేత్రం మీద జరిగినప్పుడు మరి గొప్ప సాహసంతో స్వామివారు, అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి స్వామివారు, అదేవిధంగా నారాయణమ్మ గారు, అదేవిధంగా స్వామి అమృతానంద గారు, ఎంతమంది స్వాములు వెళ్ళారు మన దగ్గర నుంచి? హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ కార్యకర్తలు, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి